నమస్తే ఎక్స్ప్రెస్ మినిట్కి స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ని ఇప్పుడు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ హోంశాఖ సెక్రటరీ రాజీవ్ త్రివేది ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని ఆయన పిటిషన్లు కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీఎస్ ఐపాస్ 3వ దశలో భాగంగా ఇవాళ 17 మంది పారిశ్రామికవేత్తలకు అనుమతి పత్రాలు అందజేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను షోకేస్ చేసేందుకు కేసీఆర్ చైనా టూర్కి వెళ్తున్నట్టు వెల్లడించారు మంత్రి. అత్తమామల వేధింపులతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మగవాళ్లకు రక్షణ కల్పించేలా చట్టాలు తీసుకురావాలని సీఎం కేసీఆర్కు కోరుతూ మృతుడు అబ్దుల్ సాలికు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కుకట్పల్లిలోని వేణుగోపాల స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాజ్యలక్ష్మీదేవి, రుక్మిణీదేవి, సత్యభామాదేవి, గోదాదేవి విగ్రహాల మధ్య వేణుగోపాలుడు ఉండడం ఇక్కడి విశేషం.